ఛానల్. మరుగుమందు. ఈ మరుగుమందు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ మరుగుమందుని ఎవరికైనా పెట్టి వాళ్ళని మచ్చిక చేసుకోవచ్చు. మనం ఎవరినైనా కోరుకుంటే వాళ్ళు మనకు దక్కనప్పుడు ఈ మరుగుమందుని వాళ్ళకు తినిపించి లేదా వాళ్ళకు పోసి వాళ్ళని మచ్చిక చేసుకోవచ్చు. ఈ మరుగుమందుని పూర్వం చాలా ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఈ మరుగుమందుని పశువులకు కూడా ఉపయోగించి వాటిని మచ్చిక చేసుకునేవాళ్ళు. ఉదాహరణకి కుక్క కానీ, ఆవు కానీ, ఎద్దు కానీ ఎప్పుడు పొడుస్తున్నా కరుస్తున్నా అటువంటప్పుడు వాటికి మరుగుమందు పెట్టి అవి మన చుట్టూ తిరిగేలా చేసుకునేవాళ్ళు. అదేవిధంగా మనుషులకు కూడా ఈ మరుగుమందుని పెట్టి చాలా మచ్చికగా చేసుకునేవాళ్ళు. తరువాత ఈ మరుగుమందుని చాలామంది వినాశనాలకి గురయ్యేలా చేసేవాళ్ళు. అంటే ఎవరినైనా కోరుకున్నా లేదా ఎవరైనా అందమైన అమ్మాయి కనపడితే వాళ్ళని స్వీకరించుకోవడానికి ఈ మరుగుమందు వాళ్లకు తినిపించి వీళ్ళ వెనక పడేలా చేసుకునేవాళ్ళు. ఈ మరుగుమందుని చెడుకు ఉపయోగిస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి గ్రామస్తులు వేరే వాళ్ళకి చెప్పడం మానేశారు. అయితే ఎన్నో మోసాలు జరుగుతున్న ఈ సమాజంలో ఆ మరుగుమందు యొక్క ఉపయోగం మళ్ళీ కావాల్సి వచ్చింది. ఉదాహరణకి ఎవరైనా ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకున్నారు అని అనుకుందాం. తర్వాత వాళ్ళకి ఏదో ఒక కారణం వల్ల విడిపోయారు అనుకుందాం. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే వాళ్ళకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే చాలా రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ తన పూర్వపు ప్రేమికుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అతనితో సంబంధం పెట్టుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. రోజంతా కష్టపడి పనిచేసే ఆమె భర్తకి ఈ విషయం తెలీదు. ఒకవేళ తెలిసినప్పటికీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ విడాకులు తీసుకున్నా మళ్ళీ ఇతనికి పెళ్ళి కాదు, లేదా సమాజం మొత్తం ఏదో తప్పు చేశారు అని గుర్తిస్తుంది. అలాగే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనమవుతుంది. అలాగే వదిలేస్తే ఆ అమ్మాయి మరింత బరి తెగించుతూ ఉంటుంది. మరి ఆ భర్త ఆ మహిళని కాపాడుకొని మళ్ళీ ప్రేమగా ఎవరి వైపు చూడకుండా ఉండాలి అని చెయ్యాలి అంటే అది కేవలం మరుగుమందుతో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ మరుగుమందు యొక్క ఉపయోగం పూర్వం కంటే ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మరుగుమందుని ఎప్పుడు వినాశనాలకి ఉపయోగించకూడదు, మంచి కోసం మాత్రమే ఉపయోగించాలి. మరుగుమందుని మీరు ఎవరికైనా పెట్టాలి అనంటే వాళ్ళు ఖచ్చితంగా మీ భార్యనో లేదా మీ భర్తనో లేదా మీరు ప్రాణంగా ప్రేమించిన వారై ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి మరుగుమందు పెట్టడం వల్లే ఈ మరుగుమందు అంతరించిపోతూ ఉంది. మీరు కూడా ఎవరికైనా మరుగుమందు పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ విధంగా మీరే మరుగుమందుని స్వయంగా తయారు చేసుకోవచ్చు. మరుగుమందుని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూడండి. పూర్వం ఈ మరుగుమందుని ఉపయోగించడానికి కొన్ని రకాల చెట్ల వేళ్ళని ఉపయోగించేవాళ్ళు. అందులో ఇప్పుడు అధికంగా తెలిసింది మాత్రం మరుల మాతంగి మొక్క. ఇది గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ మరల మాతంగి మొక్కకి దువ్వెన లాంటి చిన్న చిన్న కాయలు కూడా ఉంటాయి. మీరు ఈ మరల మాతంగి చెట్టు యొక్క ఆకులని తీసుకురండి. ఆ ఆకుల్ని తీసుకొచ్చి బాగా దంచి అందులో నుండి పసరుని బయటికి తీయండి. ఇప్పుడు ఆ పసరులో కొద్దిగా మీది మూత్రము, మరికొద్దిగా మీది లాలాజలము, మరికొద్దిగా మీది మట్టి. ఈ మట్టి అంటే మీ గజ్జల దగ్గర కానీ
మీ చంకల దగ్గర కానీ ఏర్పడే ఆ కొద్ది మట్టిని తీసుకొచ్చి అందులో వేసి బాగా కలపండి. ఒకవేళ మీ గజ్జల దగ్గర కానీ చంకల దగ్గర కానీ మట్టి లేనట్లయితే మీ యొక్క చెమట చుక్కలని కూడా వేయవచ్చు. ఇప్పుడు దీని బాగా కరిగిన తర్వాత ఒక 2 లేదా 3 రోజులు బాగా మాగనివ్వండి. అలా మాగిన దీనిని మీ భర్త లేదా మీ భార్య వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళ తలకి దీనిని పూయండి. ఉదయాన్నే ఏమి తేలినట్లుగా మీరు ఉండండి. ఇలా 3 రోజులకి ఒకసారి పూయవలసి ఉంటుంది. ఇలా 7 సార్లు పూయాలి. ఇలా 7 సార్లు పూసినట్లయితే మీరు తయారు చేసిన మరుగుమందు ఫలిస్తుంది. తెలుసుకున్నారు కదా మరుగుమందుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో. ఈ మరుగుమందు కోసం చాలామంది వేచి చూస్తూ ఉంటారు. ఈ వీడియో కూడా వేరే వాళ్ళకి చేరే విధంగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్